మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ప్రస్తుతం మనం కాజా టోల్ గేట్ దగ్గర ఏదైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా భారీ సంఖ్యలో ఎందుకు ఇక్కడ జనాలు నిలబడ్డారనేటువంటి అంశం గురించి ఇక్కడ కనుక్కుందాం. మీ పేరు? రామచంద్ర గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏమనూరు మండలము, కర్నూలు జిల్లా నుంచి ప్రమాణ స్వీకారానికి వచ్చారా? ప్రమాణం ఏంటి, ఎందుకు ఇక్కడ నిలబడ్డారు మీరు అందరూ? వెళ్ళకుండా ట్రాఫిక్ జామ్ అయిన దానికి పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ ఫోన్ ఇవ్వడం లేదు. 3 గంటల సేపు ఇట్లే రోడ్డు మీద నిలబడినాము. ఓకే, మనం ఖచ్చితంగా అంటే పాసులు అయితే ఉన్నాయా, పాసులు లేవా? పాసులు ఉన్నాయి. పాసులు ఏమన్నా ఉన్నా కూడా ఫోన్ ఇవ్వడం లేదు. పాసులు ఉన్నా కానీ పోనీ, ఏం కారణం ఏంటారు? ఏం ట్రాఫిక్ జామ్ మంది ఎక్కడ ఉన్నదానికి అని చెప్పి ఫోన్ వేయడం లేదు. సో ఇది ప్రస్తుతం అయితే కర్నూలు జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు అందరూ కూడాను వస్తున్నారు. సో అయితే కానీ ఇక్కడ సమస్య ఏంటంటే పాస్ అయితే ఉంది కానీ వాళ్ళకి పాస్ అయితే ఉన్నాయి కానీ లోపలికి ఎలో చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అయితే మరి మీరు? పాదయాత్ర చేసుకొని ప్రమాణ స్వీకారం కట్టుకోవాలనుకున్నాం. ఓకే, నడుచుకుంటూ అయినా సరే ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం అవచ్చు ఉందో సో అక్కడికైతే నడుచుకుంటూ అయినా సరే వెళ్తామని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ కాజా టోల్ గేట్ దగ్గర ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వస్తున్న ప్రజలే కాకుండా వేరే ప్రాంతం నుంచి కూడా వస్తున్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక్కడ మనకి బళ్ళారి నుంచి కూడా వచ్చినటువంటి అభిమానులు ఉన్నారు. మీ పేరు? నా పేరు సురేష్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉరకొండ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాము. దాదాపు మేము ఎర్లీ మార్నింగ్ 5 నుంచి కూడా చిలుకూరుపేట నుంచి రావడానికి ఇక్కడికి మాకు దాదాపు 4 అవర్స్ పట్టిందండి. మరి కొద్ది ఒక నిమిషాల్లో అయినా క్లియర్ చేసి ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తని అక్కడ జరుగుతున్నటువంటి సభకు హాజరుపరుచున్న బాధ్యత ప్రతి ఒక్క పోలీసు వ్యక్తి పైన ఉంది. దీనికి సంబంధించిన విషయాన్ని మరి ఈ యొక్క జిల్లా ఎస్పీ గాని వాళ్ళ దృష్టి తీసుకెళ్లి వెంటనే ఇక్కడ నుంచి ఇక ముందు ఉన్న ట్రాఫిక్ లో ఉన్నటువంటి సమస్యను మళ్ళీ రిపీట్ కాకుండా చూడవలసిందిగా మీ సుమన్ టీం నుంచి నేను వాళ్ళకి విన్నపించుకుంటున్నాను. ప్రస్తుతం ఇది కాజా టోల్ గేట్ దగ్గర పరిస్థితి అనమాట. వీరందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన ప్రజలందరూ కూడా దాదాపుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఆ ప్రాంతంలో ఆగిపోయారు. కానీ ఇక్కడ నుంచి వాహనాలను చాలా నడికి నడుస్తున్నాయని చెప్పొచ్చు. అంటే సమయం ఇప్పటికే 10 గంటలు కావస్తుంది కానీ ఇంకా 5 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయితే అట్లానే నిలిచిపోయింది. సో మేమందరూ కూడా తెల్లారుజామున 2 గంటలకే బయలుదేరాము. ఏదైతే ప్రమాణ స్వీకారం ఉందో దాన్ని ఖచ్చితంగా చూడాలని చెప్పేసి వారందరూ కూడా బయలుదేరారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి వారు ఆ సమయానికి ఏదైతే ప్రమాణ స్వీకారానికి అందుకుంటారా లేదనేది గమనార్హంగానే అని చెప్పొచ్చు. దానికి సంబంధించి పోలీస్ సిబ్బంది కూడా తగు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇంత రద్దీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయకపోవడం గమనార్హం అని చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఇది ఇక్కడ కాజా టోల్ గేట్ దగ్గర ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తూనే ఉంటాము. సుమన్ టీవీ నుంచి నేను మీ విజయ్, కెమెరామ్యాన్ భాషతో మంగళగిరి నియోజకవర్గం.